హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 314కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను ఇది ఫోన్ ఎక్కడ శాంసంగ్ గెలాక్సీ A50 ఈ మొబైల్కి సంబంధించి నేను గేమింగ్ అండ్ హీటింగ్ టెస్ట్ అయితే చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. అక్కడి నుంచి మీరు గేమింగ్లో ఎలా పర్ఫామ్ చేసింది, హీటింగ్ ఎంతవరకు రీచ్ అయింది, బ్యాటరీ ఎంతవరకు డ్రైన్ అయింది అనే విషయాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇది రెండోసారి అయితే టెక్ న్యూస్ నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఇంతకుముందు నేను రికార్డ్ చేసినప్పుడు మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను. కంటక్ షాప్ ఏమంటారు చూసారా, అది తప్పితే ఏం మిగలేదు అనమాట. ఫైనల్గా నేను అరగంట టెక్ న్యూస్ చేసి తీరా చూసిన తర్వాత మైక్ అయితే పెట్టుకోలేదు. నీరసం, ఫ్రస్ట్రేషన్, కోపం అన్నీ కలిపి వచ్చేసినాయి. సో ఇప్పుడు టెక్ న్యూస్ ఎలా చెప్తానో కూడా తెలియట్లేదు. సో టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతాం. సో మొదటిగా వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ టీవీలో ఒక ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ అయితే బయటకు వచ్చింది. తన పేరు ప్రశాంత్ అనుకుంటా, ప్రశాంతేనా? ప్రశాంత్. సో తిని వచ్చేసరికి ఈ ఇష్యూని అయితే ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాడు. ఈ ఇష్యూ ఎలా అంటే, ఇప్పుడు మనకి వియూ టీవీలో అయితే తన అయితే వాడుతున్నాడు. వియూ టీవీని తన గూగుల్ హోమ్ ద్వారా అయితే కనెక్ట్ చేశాడు. మొబైల్లో గూగుల్ హోమ్ యాప్ ఉంటుంది కదా, గూగుల్ హోమ్ ద్వారా వీళ్ళు వియూ టీవీని అయితే కనెక్ట్ చేశాడు అనమాట. సో వియూ టీవీని కనెక్ట్ చేసిన తర్వాత తను ఎవరైతే ఎంతమంది అయితే ఆల్రెడీ ఈ గూగుల్ హోమ్తో కనెక్ట్ అయిన అకౌంట్స్ ఉంటాయో, వేరే అదర్ ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు కూడా టీవీ కనెక్ట్ అయి ఉంటారు కదా, వాళ్ళందరూ లిస్ట్ అనేది కాంటాక్ట్స్ లిస్ట్ లాగా అయితే తన డిస్ప్లేలోకి అయితే వచ్చేసింది అనమాట. సో చూస్తే ఎవరెవరైతే ఈ టీవీని వాడుతున్నారో, ఎవరెవరైతే గూగుల్ అకౌంట్తో హోమ్లో కనెక్ట్ అయ్యి ఉన్నారో వీళ్ళందరూ అయితే అక్కడైతే కనిపిస్తున్నారనమాట. ఈ విధంగా అయితే ఈ ఇష్యూని అయితే తను కనుగొన్నాడు. అంతేకాకుండా స్క్రీన్ సేవర్ను పెట్టుకుంటాం కదా, సో మనం ఎప్పుడైతే టీవీకి స్క్రీన్ సేవర్ పెట్టుకుంటామో, సో స్క్రీన్ సేవర్ ఆప్షన్లోకి వెళ్ళి చూసినట్టయితే అక్కడ ఎవరైతే ఆల్రెడీ ఈ అకౌంట్లో ఉన్న వాళ్ళు గూగుల్ ఫొటోస్లో వీళ్ళు ఫొటోస్ సేవ్ చేసుకొని ఉంచుకుంటారు కదా, ఆ ఫొటోస్ అన్ని వచ్చేసరికి స్క్రీన్ సేవర్లో ప్లే అవుతున్నాయంట. ఇది పెద్ద ఇష్యూ అని చెప్పాలి. దీనివల్ల చాలామంది కాపీరైట్లు కూడా నాశనం అయిపోతాయి. ఎందుకంటే ప్రైవసీకి సంబంధించిన ఫొటోస్ని కొన్ని ఎవరైనా గూగుల్ ఫొటోస్లో సేవ్ చేసుకుంటే వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ స్క్రీన్ సేవర్ ఆన్ చేసి వాళ్ళ అకౌంట్ని కనుక ఆన్ చేశారంటే గబుక్కున అక్కడ వచ్చేసరికి ప్లే అయిపోతున్నాయి అనమాట. ఈ విధమైన ఒక వర్నబిలిటీ బగ్ని అయితే ఇతనైతే కనుగొన్నాడు. సో తను వచ్చేసరికి ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాడు, నేను వియూ టీవీ వాడుతున్నాను, వియూ టీవీలో ఈ బగ్ ఉందని. యాక్చువల్గా బిల్టిన్ క్రోమ్ కాస్ట్ ఎవరికైతే ఉంటుందో బిల్టిన్ టీవీలో, అందులో వచ్చేసరికి ఈ ఇష్యూ అయితే బయటకు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకో వ్యక్తి కూడా ఒక పోస్ట్ అయితే చేశాడు, ఐఫాకాన్. సో ఆ టీవీలో కూడా ఈ ఇష్యూ ఉన్నట్టుగైతే చెప్తున్నారు. సో మీ దగ్గర కూడా బిల్టిన్ క్రోమ్ టీవీ ఉన్న టీవీ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీ టీవీలో కూడా ఇలాంటి ఇష్యూ ఏమైనా ఉంటే జాగ్రత్త పడండి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న ఐప్యాడ్స్ని తీసుకురాబోతుందని గతంలో మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఐప్యాడ్స్కి సంబంధించి మనకి ఒక ర్యాండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇవి చూస్తే ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. ఇది మనకి 12.9 ఇంచెస్లో ఇవి రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది ఆస్పెక్ట్ రేషియో కూడా చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫోల్డ్ చేస్తే ఒక రకమైన ఆస్పెక్ట్ రేషియో కనిపిస్తుంది, ఓపెన్ చేస్తే ఒక రకమైన ఆస్పెక్ట్ రేషియో ఉంది. సో వీళ్ళు సేమ్ ఇది ర్యాండర్ కాబట్టి ఇది సేమ్ ఇలాగే తీసుకొస్తారని లేదు. సో ఇంకా మనకి ఇందులో అయితే మార్పులు అయితే చూడడానికి ఉంటుంది. ఈ ఇయర్ అయితే వీళ్ళు ఈ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ కావచ్చు, ప్యాడ్లు కావచ్చు తీసుకురావట్లేదు. నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తామని చెప్పి వీళ్ళు ఆల్రెడీ ఒకసారి అయితే చెప్పారు. సో మనం ఈ కైండ్ ఆఫ్ ఏవైతే ప్యాడ్స్ ఉన్నాయో, ప్యాడ్స్ కానీ మొబైల్స్ కానీ యాపిల్ నుంచి మనం నెక్స్ట్ ఇయర్ చూడడానికి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 Plus టెక్ ఇన్సైట్స్ రీసెర్చర్స్ వచ్చేసరికి వీటిని అయితే టైర్ డౌన్ అయితే చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు టైర్ డౌన్ చేయడం అంటే ఏవైతే మొబైల్ ఉంటుందో మొబైల్ అన్నింటినీ స్పేర్ పార్ట్స్ అనేది విడివిడిగా తీసేసి దేని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది వీలైతే ఒక అంచనా అయితే వేస్తుంటారనమాట. సో దాని ప్రకారం కనుక చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే S10 Plus ఉందో S10 Plus కాస్ట్ వచ్చేసరికి $420 ఉంటుందని చెప్పి వీలైతే అంచనా వేసి అయితే చెప్తున్నారు. అంటే దగ్గర $30 అనమాట. సో స్పేర్ పార్ట్స్ కాస్ట్ మాత్రమే ఇవి వచ్చేసరికి. సో ఏదైతే R&Dకి సంబంధించి అయితే వీలైతే ఇంక్లూడ్ చేయలేదు. R&D అంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలపర్స్కి సంబంధించిన ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చుని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. అలాగే ట్యాక్సెస్, రవాణా ఛార్జెస్, సో ఇలాంటివి ఏమీ వీలైతే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఇంక్లూడ్ చేయకుండానే దీని కాస్ట్ వచ్చేసరికి 30,000 ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో పోనీ ఇవన్నీ మనం వేసుకున్న ఒక 10,000, 15,000 వేసుకోవచ్చేమో. సో ఓవరాల్గా చూసుకున్న 45,000 అవ్వచ్చు. సో మనం వచ్చేసరికి ఇప్పుడు ఇండియాలో కనుక చూసుకుంటే మనకి $74,000 పెట్టి మనం S10 Plus బేస్ వేరియంట్ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా వీళ్ళు వచ్చేసరికి టైర్ డౌన్ చేసి దీని కాస్ట్ ఎంత ఉంటుంది స్పేర్ పార్ట్స్ అనేది వీళ్ళైతే టైర్ డౌన్ చేసి చెప్తున్నారు. అలాగే మనకి S10 వచ్చేసరికి ఆ డిస్ప్లేకి సంబంధించి ఇప్పుడు వరకు వచ్చిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్స్లోని డిస్ప్లేకి సంబంధించి వీళ్ళు నెంబర్ 1 డిస్ప్లేని తీసుకొచ్చినట్టుగా అయితే డిస్ప్లే మేట్స్ అయితే చెప్తుందనమాట. వీళ్ళు వచ్చేసరికి డిస్ప్లేకి సంబంధించి వీళ్ళు ఒక బెంచ్ మార్క్ని అయితే తీసుకొస్తూ ఉంటారు. ఈ
డిస్ప్లే మేట్ అనే వాళ్ళు. గతంలో చూసుకుంటే పిక్సెల్ 3 అయితే నెంబర్ 1 లాస్ట్ ఇయర్ చూసుకుంటే నెంబర్ 1 గా మిగిలింది. వాటికి వచ్చేసరికి వీళ్ళైతే అవార్డు ఇచ్చారు. ఇప్పుడు కనుక చూసుకుంటే మొబైల్ ఫోన్స్ లో డిస్ప్లేలో చూసుకుంటే S10 కి వచ్చేసరికి వీళ్ళు హైయెస్ట్ ఎవర్ A+ గ్రేడ్ అవార్డుని అయితే వీళ్ళైతే ఇచ్చారనమాట. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కనుక చూసుకుంటే మనకి ఏదైతే S9 ఉందో S9 కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే మనకి 17% ఇది బ్రైట్నెస్ లోను కలర్స్ లోను సో ఇంప్రూవ్మెంట్ లోను అయితే 17% ఎక్కువ మనకి ఈ S10 అయితే ఉన్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో మనకి S9 కనుక చూసుకుంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వచ్చింది. వీళ్ళు ఇప్పుడు మనకు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఇందులో వాడింది అయితే డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే మనకి S10 అండ్ S10 Plus లో అయితే వాడారు. సో దానివల్ల అదే కారణం కావచ్చు మనకి ఈ డిస్ప్లే క్వాలిటీ ఎంత ఎక్కువగా ఉండడానికి. అలాగే మనకి Samsung Galaxy A60 స్పెక్స్ కి సంబంధించి ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది. ఇది పేపర్ మీద అయితే మనకి కంప్లీట్ ప్రింట్ అయితే ఉంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఇన్ఫినిటీ యూ సూపర్ AMOLED డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఇందులో మనకు రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. ఒకటోసరికి 32 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 8 మెగాపిక్సెల్, మరొకటిసరికి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా కూడా వచ్చేసరికి ఇది 32 మెగాపిక్సెల్ తో అయితే తీసుకురాబోతుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 128 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 6 GB అలాగే 8 GB లో అయితే ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. అలాగే మనకు బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ పై 1 UI తో అయితే ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇక ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6150 ఈ కొత్త ప్రాసెస్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. 6150 రీసెంట్ గానే క్వాల్కామ్ వచ్చేసరికి అనౌన్స్ చేసింది. ఇది మిడ్ రేంజ్ మొబైల్స్ కోసం అని చెప్పి ఈ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్టుగా వాళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. అదే ప్రాసెసర్ అయితే ఇందులో వాడుతున్నట్టుగా తెలిసింది. ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి Type-C పోర్ట్ ఉంటుంది. అలాగే 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా అయితే మనకి ఈ స్పెక్స్ అయితే ఈ పేపర్ మీద అయితే లీక్ అయినాయి. ఈ మొబైల్ వచ్చేసరికి ఏప్రిల్ 19వ తారీఖున వీళ్ళు లాంచ్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం కూడా ఉందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి AI యాంకర్స్ నుంచి. AI యాంకర్స్ అంటే మనకి ఆర్టిఫిషియల్ యాంకర్స్ అనమాట. సో వీళ్ళు ఒక రోబో, వీళ్ళు ఏంటంటే కృత్రిమ మేధస్సుతో వీళ్ళు న్యూస్ని అయితే రీడ్ చేసి చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలో మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. సో చైనా వచ్చేసరికి 2 AI యాంకర్స్ని అయితే రెడీ చేసిందని, ఒకరు మెయిల్ యాంకర్, ఇంకోటిసరికి ఫీమేల్ యాంకర్. సో వీళ్ళు వచ్చేసరికి నిన్న సండే రోజున ఇప్పటి వరకు టెస్ట్ అయితే చేసుకుంటూ వచ్చారు. నిన్న సండే రోజున వీళ్ళు ఏదైతే ఫీమేల్ యాంకర్ ఉంటుందో ఫీమేల్ యాంకర్ని లైవ్లోకి అయితే తీసుకొచ్చారు. సో 1 minute తన చేత అయితే న్యూస్ చెప్పించినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. ఈ 1 minute న్యూస్ చెప్పినప్పుడు ఎటువంటి తప్పులు పోలేదు. అలాగే వచ్చేసరికి సిగ్నల్ కూడా వ్యవస్థ బాగానే పనిచేసింది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ ఇయర్లో చూసుకుంటే ఇలాగే మరికొన్ని AI యాంకర్స్ని అయితే వీళ్ళైతే ప్రవేశపెట్టబోతున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఈ న్యూస్ ఏజెన్సీ ఛానల్ కనుక పేరు చూసుకుంటే నాకు పేరు సరిగా పలకడం రాదు, షీన్హువా అను. సో మొత్తానికి ఏదో పేరు అది. సో ఈ యాంకర్ పేరు కూడా చూసుకుంటే ఏదైతే AI యాంకర్ ఉందో సో తన పేరు కూడా చూసుకుంటే హిన్ షియోమింగ్ అనుకుంటా, హిన్ షియోమింగ్ ఏదో ఉంది సంథింగ్. వీళ్ళ పేర్లు అంటే డిఫరెంట్గా ఉంటాయి. మామూలుగా నాకు ఇంగ్లీష్ పలకడమే రాదు, ఈ చైనీస్ పలకాలంటే మన వల్ల ఎక్కడ అవుతుంది చెప్పండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ సిరీస్కి వచ్చేప్పటికి ఇప్పుడు మనకి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. సో ఈ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్లో కనుక చూసుకుంటే వీళ్ళు దగ్గర 45 ఇష్యూస్ని వచ్చేసరికి వీళ్ళైతే ఫిక్స్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. అలాగే ఇందులో ఏదైతే రిమోట్ అటాక్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి వీటిని కూడా ఫిక్స్ చేశారంట. ఇంకా అలాగే మనకి పిక్సెల్ 3, పిక్సెల్ 3 XL ఈ రెండింటికి సంబంధించిన ఏదైతే కెమెరా ఇష్యూస్ ఉన్నాయి వీటిని కూడా, అంటే కెమెరా రెస్పాన్స్కి సంబంధించిన ఇష్యూస్ని కూడా వీళ్ళైతే ఫిక్స్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. మీరు ఎవరైనా పిక్సెల్ సిరీస్ మొబైల్స్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్తో పాటు మరికొన్ని ఇష్యూస్కి సంబంధించిన ఫిక్స్లు కూడా మీకు లభిస్తాయి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి లావా నుంచి. లావా Z40 ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. మొబైల్ స్పెక్స్ అయితే చెప్తున్నాం ఒకసారి చూడండి. మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 4 inches మనకి 400:800 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది మనకి 16:9 aspect ratio డిస్ప్లే అయితే ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 8 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 1 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే 1.4 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ అంటున్నారు. ఈ ఏ ప్రాసెసర్ అని వీళ్ళైతే చెప్పట్లేదు, యూనిసాక్ ఏదో ప్రాసెసర్ అయితే వాడేసి ఉంటారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 మనకి గో ఎడిషన్ తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. మీరు అన్నది నిజమే, ఇది గో ఎడిషన్ మొబైల్ అనమాట. బ్యాటరీ చూసుకున్నట్టయితే 2250 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 3499 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. అంటే దగ్గర 3500 రూపాయలు. సో 3500 రూపాయలు పెట్టి మనం ఈ మొబైల్ కొనొచ్చు అంటే పర్వాలేదు, కొనొచ్చు. ఎందుకంటే మనకి రెడ్ బటన్, గ్రీన్ బటన్, వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ స్టేటస్, ఇన్స్టా స్టేటస్, ఒక క్యాండీ క్రష్, ఇంకంతే. ఇంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి. సో ఈ బడ్జెట్లో మనం అంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. సో వాటికైతే ఇది యూజ్ అవుతుంది, కానీ అంతకు మించి ఎక్కువ ఆడాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే పనికిరాదు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎపెక్స్ లెజెండ్స్ ఈ గేమ్ వచ్చేసరికి వచ్చి ఇప్పటికి దగ్గర 1 month అయితే అవుతుంది. ఈ గేమ్ వచ్చేసరికి మనకి మొబైల్ ఫోన్స్కి అయితే రాలేదు, పీసీకి, ఎక్స్బాక్స్కి అలాగే PS4కి అయితే ఈ గేమ్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ గేమ్ వచ్చేసరికి ఈ మూడింటికి ఫ్రీగా అయితే లభిస్తుంది. మనకి పబ్జీ చూసుకుంటే కొనుక్కోవాల్సి వస్తుంది, మరి ఈ గేమ్ వచ్చేసరికి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో అందువల్ల అనుకుంటే ఈ గేమ్ వచ్చేసరికి ఇప్పటికి మనకి 50 million ప్లేయర్స్ని అయితే సంపాదించుకుంది. ఇప్పుడు ఇందులో ఈ గేమ్ని ఆడేవాళ్ళు 50 million వరకు ఉన్నారంట. సో అందులో నేను కూడా ఈ గేమ్ని అయితే నా పీసీలో ఇన్స్టాల్ చేసుకున్నాను. గేమ్ ఫైల్ సైజ్ కూడా చాలా పెద్దది, 50 GB అంత ఉందంటుంది. సో నేను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి గేమ్ ఆడడానికి ట్రై చేశాను. దగ్గర 3 hours ఆడాను, బట్ నాకు గేమ్ అయితే అర్థం కాలేదు.
లేదు. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది గేమ్ వచ్చేసరికి. దీనికన్నా మనకి బెటర్ గేమ్ ఫోర్ట్నైట్ కొంచెంగా గొప్ప అర్థం చేసుకున్నాను, కానీ ఇదైతే అస్సలు అర్థమే కాలేదు నాకు. సో తీసి పక్కన పడేసాను అనుకోండి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి విండోస్ లైట్ ఓఎస్ని అయితే డెవలప్ చేయబోతుంది అనమాట. ఈ లైట్ ఓఎస్ వచ్చేసరికి వీళ్ళు ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్స్ని అయితే తీసుకురాబోతున్నారంట. సో దానికి సంబంధించి వీళ్ళు ఒక లైట్ ఓఎస్ని అయితే డెవలప్ చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు మనం చూసిన ఏదైతే విండోస్ ఇంటర్ఫేస్ ఉందో, సో ఆ ఇంటర్ఫేస్ని వీళ్ళు అయితే చేంజ్ చేయబోతున్నారు లైట్ ఓఎస్ రూపంలో. అలా ఏ విధంగా అయితే మనకి ఆండ్రాయిడ్ గో ఎడిషన్ వచ్చిందో, లైట్ స్పెక్స్ ఉన్న మొబైల్స్ కోసం తీసుకొచ్చిందో, అదే రకంగా వీళ్ళు ఈ లైట్ ఓఎస్ అయితే తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ 7 వచ్చేసరికి ఇప్పుడు టేనా సర్టిఫికేట్ అయితే పొందింది. దీనికి సంబంధించి మనకు కొన్ని స్పెక్స్ కూడా బయటకు వచ్చినాయి అనమాట. ఇక్కడ మనం డిస్ప్లే కనుక చూసుకుంటే 6.26 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉండబోతుంది. ఇది మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియోతోనే ఈ డిస్ప్లే అయితే రావచ్చు. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 16GB, 32GB, 64GBలో తీసుకొస్తున్నారు. ఇక ర్యామ్ చూసుకుంటే మనకి 2GB, 3GB, 4GBలో లభిస్తుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు ఏ ప్రాసెసర్ అని చెప్పట్లేదు, 1.8 GHz ప్రాసెసర్ అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇక రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 12+8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా గురించి ఎటువంటి డీటెయిల్స్ లేవు. ఆండ్రాయిడ్ 5తో MIUI 10తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3900 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందట. ఇక అలాగే మనకి రెడ్మీ Note 7 అలాగే Note 7 Pro ఈ రెండు మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలుసు. మనకు 12వ తారీఖు అనుకుంటే ఈ మొబైల్స్ అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్స్ సంబంధించి ఎయిర్టెల్ అలాగే జియో డబుల్ డేటా ఆఫర్ని అయితే అనౌన్స్ చేసింది. సో ఈ మొబైల్ కొనుక్కున్న తర్వాత మీరు ఫస్ట్ రీఛార్జ్ చేయించుకున్నప్పుడు మీకు డబుల్ డేటా అయితే వస్తుందన్నమాట. అలాగే జియో వచ్చేసరికి ఓచర్స్ కూడా ఇస్తూ ఉంటుంది కదా. సో ఓచర్స్ వచ్చేసరికి 2400 రూపాయలు వాల్యూ చేసే ఓచర్స్ని అయితే ఇస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి డబుల్ డేటాకి సంబంధించి మీరు ఫస్ట్ రీఛార్జ్ చేయించుకున్నప్పుడు మీకు ఒక ఓచర్ అయితే వస్తుంది. ఆ ఓచర్ ఎప్పుడైతే రిడీమ్ చేసుకుంటారో అప్పుడు మీకు డబుల్ డేటా అయితే వస్తుంది. అంటే మీరు 2GB డేటా డైలీ లిమిట్ ఉందంటే మీకు 4GB వస్తుంది. మీకు 3GB డేటా లైడీ లిమిట్ ఉంటే మీకు 6GB అవుతుంది. ఇదే డబుల్ డేటా ఆఫర్ అనమాట. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మనకి హువావే GT స్మార్ట్ వాచ్ని వీళ్ళు ఇండియాలోకి లాంచ్ చేయబోతున్నట్టుగా ఈ ట్విట్టర్లో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారన్నమాట. హువావే ఇండియా ట్విట్టర్లో వచ్చేసరికి వీళ్ళైతే ఈ టీజర్ని అయితే పోస్ట్ చేశారు. ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే ఈ వాచ్ ఉందో, ఈ వాచ్ని వీళ్ళు వచ్చేసరికి 15 days బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి క్లైమ్ అయితే చేస్తున్నారు. అది మనకు 15 days ఎలా వస్తుందంటే మనకి ఏదైతే మీరు GPS హార్ట్ రేట్ సెన్సార్ని రెండింటిని ఆఫ్ చేసుకుని ఉంచుకున్నట్టయితే మీకు 15 days వస్తుంది. మీరు ఓన్లీ కాల్స్ మెసేజెస్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. అదే కనుక మీరు GPS అలాగే హార్ట్ రేట్ సెన్సార్ని ఆన్ చేస్తే 22 hours మాత్రమే ఇది బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఎప్పటికీ ఈ వాచెస్ని వీళ్ళు ఇండియాలోకి తీసుకొస్తారు, ఎంత ప్రైస్ పెడతారు అనేది. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి ఒప్పో F11 Pro ఈ మొబైల్ వచ్చేసరికి ఇండియాలో ఈ రోజు అయితే లాంచ్ అయిపోతున్నారు. మనకి 7ంటికి అయితే ఇండియాలో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. సో మనకి ఈ మొబైల్ సంబంధించి ఆల్రెడీ అన్ని స్పెక్స్ తెలుసు, ప్రైస్ ఎంత అనేది మనకి తెలియాల్సి ఉందన్నమాట. సో ఈ విషయాలన్నీ మనకి రేపైతే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే 7ంటికి ఈ మొబైల్ లాంచ్ చేసి నేను టెక్ న్యూస్ చేసి పోస్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో మన ప్రైస్ ఏంటి, దీని చరిత్ర ఏంటి అనేది రేపు తెలిసిపోతుంది. సో ఇంత ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.